ఈ వీడియో చూస్తున్న వారికి నమస్తే అండి. మన ఛానల్లో ఇన్ఫర్మేషన్ జెన్యూన్గా ఉంటుంది, సో ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈరోజు సమాచారం తెలుసుకుందాం. ఒక వస్తువు మార్కెట్ ధర కంటే తక్కువ ధరకు వస్తుందంటే ఏం చేస్తాం? అది పరిమితంగానే ఉందని చెప్తే వెంటనే కొనేయాలని చూస్తాం. ఇలాంటి తరహా మోసాలు ఇప్పుడు పెరిగిపోయాయి. ఇలాంటి సందర్భాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న దానిపై bankbazaar.com కొన్ని సూచనలు చేసింది. పండుగలు, ఇతర ముఖ్యమైన సందర్భాల్లో ఎక్కడ చూసినా రాయితీలు కనిపిస్తూనే ఉంటాయి. ఇలాంటివే అని భ్రమించేలా మనకు ఈమెయిల్, సంక్షిప్త సందేశాలు వస్తుంటాయి. ఉదాహరణకు విక్రమ్కు ఒక ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ నుంచి ప్రత్యేక డిస్కౌంట్లు ఇస్తున్నట్లుగా ఈమెయిల్ వచ్చింది. ఆఫర్ కేవలం 2 గంటల పాటే అందుబాటులో ఉంటుందని, అది పరిమితంగానే వస్తువులు అందుబాటులో ఉన్నాయని దాని సారాంశం. మంచి అవకాశం కదా, చేజారిపోతుందని భావించాడు విక్రమ్. అందులో పేర్కొన్న లింకును తెరిచి తన క్రెడిట్ కార్డు వివరాలన్నీ ఇచ్చేస్తాడు. కార్డులో నుంచి డబ్బు పోయిన తర్వాత తనకు తెలిసింది తాను మోసపోయానని. ఇలాంటి ఆఫర్లేమీ ఆ ప్రముఖ సంస్థ అందించలేదు అని. ఏం చేయాలి? పరిమిత కాలపు ఆఫర్లు అంటూ వచ్చే ఈమెయిల్, సందేశాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఈమెయిల్లో వచ్చిన లింకును ఎట్టి పరిస్థితుల్లోనూ తెరవకూడదు. దీనికి బదులుగా ఆయా సంస్థల అధికార వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేయడం మంచిది. ముఖ్యంగా పరిమిత కాలం ఆఫర్లు అంటూ వచ్చే సందేశాలను పట్టించుకోవద్దు. మోసపూరిత మెయిల్లో కంపెనీల పేర్లకు సంబంధించి అక్షర దోషాలు ఉంటాయి. వీటిని కాస్త జాగ్రత్తతో గుర్తించగలం. చెల్లింపుల విషయానికి వస్తే 2 అంచెల భద్రతను, 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ వినియోగించాలి. దీనివల్ల అదనపు రక్షణ ఉంటుంది. ఆన్లైన్ కొనుగోళ్లకు తక్కువ పరిమితి ఉన్న వాటిని వాడాలి. ఆఫర్ల గురించి 1కి 2 సార్లు తనిఖీ చేసుకున్నాకే కొనుగోలు నిర్ణయం తీసుకోవాలి. మోసపోయినట్లు గుర్తిస్తే వెంటనే బ్యాంకుకు, సైబర్ క్రైమ్ స్టేషన్లను ఫిర్యాదు చేయాలి.